స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం ఒక్కసారిగా 40% స్కూల్ ఫీజులు పెంచారని 300కి పైగా పేరెంట్స్ ధర్నాకు దిగారు. మొదటి ఏడాదికి 5% నుంచి 10% పెంచుతామని చెప్పి ఇప్పుడు ఒక్కసారిగా 40% పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్న జీ హై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ఆందోళన చేపట్టినట్లు తల్లిదండ్రులు తెలిపారు. రాత్రి పిల్లల పేరెంట్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి ఫీజు పెంచి మీ ఇష్టం అయితే రారి లేకపోతే లేరు, వెళ్ళిపోయి కడతటైతే రారి లేకపోతే లేదని అనడం వల్ల మేము వారం రోజులు 15 రోజుల సంది ప్రదిస్తూనే ఉన్నాం. మాకు మేనేజ్మెంట్ ఈ రోజు టైం ఇచ్చిండ్రు, ఈ రోజు ప్రకారం కూడా రాలేదు. అన్ని గేట్లకు తాళం వేసుకుని ఎవరు రాణిస్తలేరు. ఒక గేట్ ను తీసుకొని లోపల రావడం జరిగింది. అర్ధరాత్రి నీ ఇష్టం వచ్చినట్టు నీకు అర్ధరాత్రి మీద రాగానే ఫీజు పెంచడం నీ ఇష్టం. పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అడగాలిగా, ఖచ్చితంగా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అడగాలిగా. నీ ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఇప్పుడు అందుకోసం ఈ నిర్ణయం. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రిన్సిపాల్ ఎందుకు రాలేదంటే వేరే పని మీద వెళ్ళారు. డైరెక్టర్స్ పిలిపియండి అని అంటే డైరెక్టర్స్ వాళ్ళ మ్యారేజ్ ఉంది వెళ్ళిపోయింది అంటున్నారు. చెన్నైలో ఉన్నారు. మరి మీరు ఎవరితో మాట్లాడాలి? మేము ఇంత గొడవ చేస్తున్నాము, మార్నింగ్ 8:30కి వచ్చాము, ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. మాకు ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నావు? మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము, 3 కోట్లు పెట్టి అంటున్నాం. ఎవరి కోసం చేశారు? మీకోసం చేసుకున్నారు. మమ్మల్ని అడిగారా? మేము నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్ చేస్తున్నాము, దీనికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఇంత ఫీజు పే చేస్తాము, పే చేయాల్సి ఉంటుంది, ఇంత హైక్ అవుతుంది ఫీజు అని అంటే మేము అప్పుడు ఉన్నామో ఈ స్కూల్లో వేరే టీసీ తీసుకొని వేరే స్కూల్ పోదామో, నారాయణకో ఇంకో ఏదో తక్కువ స్కూల్ ఉన్న దేనికో పోయేవాళ్ళం. మాకు చెప్పలే కదా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినారు. ఏం డెవలప్ చేశారు? మీరు క్రికెట్ కట్టుకున్నారు, అది రెంట్కి ఇచ్చారు. స్కేటింగ్ రింగ్ కట్టుకున్నారు, అది రెంట్కి ఇచ్చారు. ఆ బ్యాడ్మింటన్ కోర్టు కట్టుకున్నారు, అది బయట రెంట్కి ఇచ్చారు. ఫుట్బాల్ కట్టుకున్నారు, బయట రెంట్. అన్ని స్కూళ్ళలో వచ్చి ఇక్కడ ఆడుతారు. మా స్కూల్ పిల్లలే కాదు, మా పిల్లలకు కూడా మీరు సేమ్ ఫీజు వసూలు చేస్తున్నారు. బయట వాళ్ళకి ఎంత వసూలు చేస్తున్నారో స్పోర్ట్స్ కి మాకు కూడా అంతే. మాకేమన్నా డిస్కౌంట్ ఇస్తున్నారా? అది లేదు. మరి మీరు ఎవరికి డెవలప్ చేసి ఎవరికి ఏం చేస్తున్నారు? మీరు ఓన్లీ మీరు పక్కన